శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము ప్రాపంచిక ప్రేమలు, ఆధ్యాత్మిక ప్రేమలు అనే టాపిక్ని గురించి చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. సో మనము పుట్టినప్పుడు నుంచి చూసేటువంటి ప్రేమ నుంచినే చివరిదైనటువంటి ప్రేమ వరకు మనం వెళ్ళగలము. అలా వెళ్ళిన తర్వాత మనలో వచ్చేటువంటి మార్పులనైతే మనము గమనించవచ్చును. అంతేకాకుండా మన ప్రేమలో ఎదుగుదలను కూడా మనము తెలుసుకోవచ్చునమాట. సో ఇక్కడ ఆధ్యాత్మికంగా ప్రేమ అని చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే, మనము ఎదుటి మనిషిని క్షమించాలి అన్నా, లేకపోతే వాళ్ళ తప్పులని క్షమించబడాలి అనేసి అన్నా కూడాను మనకు తగినటువంటి క్షమాగుణం అన్నా ఉండాలి, లేకపోతే శక్తి అన్నా ఉండాలి అన్నమాట. సో అలా శక్తి కానీ క్షమాగుణం కానీ లేకుండా ఉంటే ఎదుటి మనిషిని మనం క్షమించడం కానీ క్షమాపణ వాళ్ళకి ఇవ్వడం కానీ జరగదన్నమాట. సో ఎప్పుడైతే మనలో ప్రేమ అనే గుణమును కానీ లక్షణాన్ని కానీ పెంచుకుంటూ పోతామో ఆటోమేటిక్గా మనము అందరినీ కానీ సమస్తాన్ని కానీ ప్రేమించడం అనేది కానీ ప్రేమింపబడడం అనేది కూడాను జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే మనము ఎటువంటి షరతులు లేనటువంటి ప్రేమ వరకు మనము వెళతామో అప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉండేటువంటి ప్రేమతత్వం కాస్త దివ్యత్వంగా దైవత్వంగా మారి దేవుడిగా కీర్తింపబడతారనమాట. కావాలంటే గమనించండి, మనము ఎక్కువ కరుణామయుడు, ప్రేమమయుడు, దయామయుడు అనేసి దేవుణ్ణి మనము కీర్తిస్తూ ఉంటామన్నమాట. అంటే దేవుడికి అంతటి క్షమించే గుణం ఉన్నది అనేసి అని. సో అలా మనకు అంతటి గుణాలు మనలో ఉన్నాయా అనేసి అంటే లేవు అని ఖచ్చితంగా చెప్పచ్చు. సో మనము ఎప్పుడైతే సాధనలు చేస్తూ ఉంటామో అవసరమైన విషయాలను మాత్రమే ఆలోచిస్తూ మిగిలిన వాటిని వదిలేస్తూ అనవసరమైన వాటికి జోలికి పోకుండా మనము ఆటోమేటిక్గా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే మనకి శక్తి అనేది పెరుగుతూ పోతుందో ఆటోమేటిక్గా మనకు అందరినీ ప్రేమించడం అనేది కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా శక్తి పెరిగినప్పుడు మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం, అష్టసిద్ధులు కానీ లేకపోతే మనకి ఎదుటి మనిషిని వ్యాధులు కానీ లేకపోతే వాళ్ళ సమస్యలను కానీ తీర్చగలిగేటువంటి శక్తిని మనము పొందుతూ ఉంటామన్నమాట. అంటే మనము ధ్యాన సాధనలు కానీ ధ్యానం కానీ చేసినప్పుడు లోపల ఆటోమేటిక్గా శక్తి అనేది పెరుగుతూ పోతుంది. దాని ఫలితంగానే మనము ఎదుటి మనిషిని కానీ ఎదురుగా ఉండేటువంటిని కానీ మనము ప్రేమించడం అనేది కానీ లేకపోతే మన శక్తితో వాళ్లకు క్యూర్ చేయడం అంటే నయం చేయడం కానీ మనము చేస్తూ ఉంటామన్నమాట. సో అంతేకాకుండా మన జీవితంలో కూడాను ప్రశాంతంగా ఉండడానికి ప్రశాంతంగా జీవించడానికి కావలసినటువంటి శక్తిని కానీ లేకపోతే ఓపికని ప్రేమని అన్నిటినీ మనము సంపాదించుకుంటూ ఉంటామన్నమాట. ధ్యానం అనేది సకల భోగకారిణి సర్వరోగ నివారిణి సకల జ్ఞాన ప్రదాయిని. సో ఇట్లా అన్నిటినీ కూడాను ధ్యానం అనేది మనకి ప్రసాదిస్తుంది. కానీ గమనించవలసిన విషయం ఏమి అనేసి అంటే ధ్యానము సర్వరోగ నివారణనే కానీ సర్వులకు రోగ నివారణి కాదు. ఎందుకు అనేసి అంటే ధ్యానం చేసి ఆ వ్యక్తి ఏ రోగాలను కానీ ఏ సమస్యలను కానీ తీర్చుకోవాలని ఉంటుందో దాని ద్వారా అవి మాత్రమే జరపబడుతుందన్నమాట. సో అన్నింటినీ కుదురుతుందా అన్నింటినీ చేయొచ్చునా అనేసి అంటే వాళ్ళ జీవిత చక్రంలో ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఆల్రెడీ చెప్పాను, మెడిటేషన్ చేయగానే ఒక వారం దినాలకి రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనే రోగంని తగ్గింది అనే విషయాన్ని చెప్పాను. అదే ప్రాబ్లము మా ఆయనకి తగ్గలేదు. ఎందుకు అనేసి అంటే ధ్యానం ద్వారా తగ్గాలని నాకు మాత్రమే ఉన్నది కాబట్టి అనేది జరిగింది. సో మా ఆయనకు వేరేటివి జరిగినాయి. సో అలా ఎవరెవరికి ధ్యానం ద్వారా ఏమేమి తీర్చుకోవాలి ఏమేమి తీరాలని ఉంటుందో అవి మాత్రమే జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా ధ్యానంలో మనకి సకల జ్ఞాన ప్రదాయిని అనేసి అన్నాం. మరి అందరికీ కూడాను అన్ని జ్ఞానాలు వచ్చేసినట్లయితే ఈ పాటికి అందరూ కూడాను బుద్ధుడిగా మారిపోయి ఉండాల్సిందే. కానీ అలా జరగడం లేదు అనేసి అంటే ఎవరెవరి స్థాయిని బట్టి ఎవరెవరి స్థితిని బట్టి వాళ్ళ ఆత్మ ఉన్నతి కోసం ఏమేమి అవసరం అవుతుందో అవి మాత్రమే జరుగుతాయి అనేది మాత్రం ఖచ్చితం అన్నమాట. ఓకే,
ఇప్పుడు మనకి ధ్యానం ద్వారా ఇటువంటి ప్రేమను పొందడం అవసరమా అనేసి అంటే గమనించండి. మనము చిన్నప్పటి నుంచి పెరుగుతూ వస్తూ ఉన్నప్పుడు మనలో ఉండేటువంటి చిన్నప్పటి ప్రేమకి, తర్వాత ప్రేమకి, మనం పంచే ప్రేమలకి మార్పు అయితే జరుగుతూ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనకు ఓపిక ఉన్నన్ని దినాలు ప్రేమని ఇస్తూ ఉంటాము, పంచుతూ ఉంటాం. కానీ కొంత సమయం తర్వాత తిరిగి ఆశించడం అనేది మనం కూడా మొదలు పెడతాం కాబట్టినే ఏ ఇద్దరి బంధాలలో అయినా కూడాను సమస్యలు అనేది రావడం అనేది మొదలు కావడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకు అనేసి అంటే మొదటగా వాళ్ళకు తెలియకుండానే ప్రేమని కోరుకుంటున్నారు, ప్రేమిస్తున్నారు, తిరిగి వాళ్ళ ప్రేమని కోరుకుంటున్నారు. తిరిగి పొందిన తర్వాత, దక్కించుకున్న తర్వాత సంతోషంగా ఎంతకాలం ఉంటున్నారు? కొంతకాలం తర్వాత ఆటోమేటిక్గా కొట్లాటలు కానీ, గలాటలు కానీ రావడం అనేది జరుగుతూ ఉన్నాయన్నమాట. సో అలా రావడానికి కారణం ఏమి అనేసి అంటే మొదట ఉన్నంత ప్రేమ తరువాత ఉండకపోవడం. అంతేకాకుండా మొదట మనం ఇస్తూ వస్తున్నాం కాబట్టి, తిరిగి ఆశిస్తూ ఉన్నాం కాబట్టి. కానీ ఇక్కడ మనం చేయవలసిన మొట్టమొదటి పని అని నేను అనను, కానీ తెలుసుకోవాల్సిన పని ఏమి అనేసి అంటే మనం ఇస్తున్నంతసేపు తిరిగి పొందబడుతున్నాము లేదు అనే విషయం మీద కూడా మనము శ్రద్ధ పెడుతున్నాం అన్నమాట. సో మనం పొందబడటం లేదు అనేసి అని ఒకానొక సందర్భంలో మనకు ఆలోచన వచ్చినప్పుడు తిరిగి ఆశించడం అనేది ప్రతి ఒక్కరూ కూడా చేస్తారనమాట. సో అలా ఆశించినప్పుడు అనుకున్నంత దక్కకపోవడం వలననే, నిరాశ వలననే కొట్లాటలు కానీ, సమస్యలు కానీ రావడానికి కారణమవుతున్నదన్నమాట. సో గమనించినట్లయితే ఇది మనందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి మనము తిరిగి ఆశించడం అనేది ఎక్కడి నుంచి ఆశిస్తున్నాము? మనం ఎవరెవరికైతే ఇస్తున్నామో వాడి దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచినే మనము ఆశిస్తున్నాం అన్నమాట. సో అలా కాకుండా మనము తిరిగి ఆశించవలసినది మన లోపల నుంచి, మన ఇన్నర్ నుంచి అయితే గనుక అప్పుడు మనకు అపారమైనటువంటి ప్రేమని మనం లోపల నుంచి పొందబడడం ద్వారా తిరిగి పంచడానికి కానీ, మనం పెంచుకోవడానికి కానీ అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే మనము లోపల నుంచి పొందబడతామో, పెంచుకోబడతామో, ఇతరుల నుంచి ఆశించడం అనేది మనము మానేస్తామన్నమాట. సో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏం జరుగుతుంది? ఎదురు ఉన్న పదార్థాల దగ్గర కానీ, లేకపోతే మనుషుల దగ్గర కానీ ఆశించకుండా మన లోపల ఉన్నటువంటి మూలం నుంచినే ఆ ప్రేమను పొందడం ద్వారా ఆటోమేటిక్గా మనము ప్రేమ అనే భాండాగారాన్ని మన లోపల పొందబడినాం కాబట్టి తిరిగి బయట నుంచి ఆశించకుండా ఉండగలగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనము బయట నుంచి ఎటువంటి ప్రేమను ఆశించమో, ఎటువంటి సహాయాన్ని కానీ తిరిగి మనము వాళ్ళకు సాయం చేసినప్పుడు వాళ్ళ ప్రతిఫలాన్ని కానీ ఆశించకుండా మనము ఉంటామన్నమాట. అంటే ఒకరికి సహాయం చేసిన తర్వాత తిరిగి వాళ్ళు ఏమన్నా మనకు చెయ్యాలి అన్న ఆలోచన అనేది కూడా ఉండదు కదా. అదేవిధంగా ప్రేమ అనేది కూడాను మనము ఎక్కువగా ఇంకా ఇంకా ఇవ్వడానికి కూడా అవకాశం అనేది వస్తుందన్నమాట. అలా లేకపోవడానికి గల కారణం ఏమి అనేసి అంటే మన దగ్గర ఉండేటువంటి 100 రూపాయల ప్రేమను మనం ఇచ్చేసాము. 100 రూపాయల ప్రేమ ఖర్చు అయిపోయింది అనుకుంటాం. అప్పుడు ఏమవుతుందండి? ఆటోమేటిక్గా మనం కావాలని అనుకుంటాము, కోరుకుంటూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా మన 100 రూపాయల ప్రేమని పెంచుకుంటూ లోపల నుంచి పెంచుకుంటూ పోయినాము అనేసి అంటే మనము 100 కాదు, ఇంకా ఎక్కువ ప్రేమను ఇవ్వడానికి మనకి అవకాశం వస్తుందన్నమాట. అందుకనేసి అటువంటి ప్రేమ వరకు వెళ్ళడం కోసమనే, చేరడం కోసమనే మనము చిన్నప్పటి నుంచి అయినా కానీ, లేకపోతే సాధనలు చేసినంచిన తర్వాత అయినా కానీ కూడాను ప్రేమ వరకు వెళ్ళడం అనేది, ప్రేమను తెలుసుకోవడం అనేది అవసరము అని చెప్పడానికి కారణం అన్నమాట. ఓకే, ఇప్పుడు ప్రేమ అనేది ఎందుకు అని అర్థమయ్యింది. మరి ఇటువంటి ప్రేమను ఎప్పుడు పంచడం కోసమైనా మనం ఇంత సాధనలు చేయాలి అనేసి అంటే మనం బాగా గమనించినట్లయితే, మనం ఒక వ్యక్తికి సహాయం చేసినప్పుడు మనము ఎదుటి మనిషికి 100 రూపాయలు ఇచ్చినారు అనుకుందాం సహాయంగా.
అప్పుడు వాళ్ళ మొహంలో కనపడే ఆనందము మనము ఆ రూ. 100 సొంతంగా మనం ఖర్చు పెట్టుకున్నప్పుడు కంటే కూడాను ఎంతో 1000 రెట్ల ఆనందాన్ని మనం పొందబడతామన్నమాట. అందుకనే సహాయం చేసినప్పుడు ఎదుటి మనిషి కళ్ళల్లో కనిపించేటువంటి ఆనందానికి అంతటి విలువ ఉంది కాబట్టినే సహాయం చేయడానికి కానీ, ఇతరులకు సహాయపడడానికి కానీ మనకు ఒక విలువ ఉన్నది అని చెప్పడానికి కారణం అన్నమాట. సో అటువంటి ఆనందానికి ఎంత డబ్బు కానీ, ఎంత విలువైన వస్తువుల్ని కానీ సరితూగవు అన్న విషయం మనకందరికీ తెలిసిందనమాట. అంటే ఏదైనా కూడాను మన కోసం ఖర్చు పెట్టుకున్న దానికంటే కూడాను ఇతరుల కోసం సహాయం చేసినప్పుడే అంత ప్రేమ వచ్చినప్పుడు, అంత ఆనందాన్ని మనం పొందినప్పుడు, మనము నిత్యం ప్రేమలో ఉన్నప్పుడు, ప్రేమని పంచుతూ ఉన్నప్పుడు, ప్రేమ అనేది మనకు కూడా పెరుగుతూ ఉన్నప్పుడు మనం ఆనందంలో ఎందుకు ఉండకుండా ఉంటాము? మనం కూడా ఆనందంగా ఉంటాము, ఉండగలుగుతాము, ఉండాలి కూడా. ఎందుకు అనేసంటే ఇటువంటి ఆనందం కోసమే ఎంతోమంది మగవాళ్ళని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎందుకు అంటే ఆడవాళ్ళకి ఉన్న స్థితిలోనే, ఉండేటువంటి స్థలంలోనే గొప్ప స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. అందువలననే చాలా తక్కువ మందినే కాశీలు కానీ, రామేశ్వరాలకు కానీ, హిమాలయాలకు కానీ చాలా తక్కువ మంది ఆడవాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ మగవాళ్ళు మాత్రమే అటువంటి ప్రేమని పొందుతూ ఉంటారు కాబట్టిని వాళ్ళు పంచడం అనేది నేర్చుకోవాలి. తర్వాత అటువంటి ఆనందమయ స్థితిని పొందాలి కాబట్టినే ఎక్కువ మంది ఆ ఆనంద స్థితిని కోరుకుంటూ అంతరాత్మ వరకు వెళ్ళడం కోసమనే, ఆ సాధనల కోసమని వాళ్ళు ఎక్కువగా ఒంటరిగా హిమాలయాలకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ఒక డౌట్ కానీ, క్వశ్చన్ కానీ రావచ్చు. ఇంట్లో వాళ్ళ పోరు పడలేక, ఇంట్లో వాళ్ళని భరించలేక, కష్టాలను భరించలేక అనేసి అని చెప్పి చాలామంది సన్యాసం తీసుకుంటారండి, ప్రేమ కోసమని కాదు అనేసి మీరు అనుకోవచ్చు. నిజమే, కష్టాలు నష్టాలు ఇవన్నీ భరించలేకనే వాళ్ళు వెళ్ళారు. కానీ అది మొదలు కనిపించేటువంటి మనకు స్క్రీన్ మీద కనిపించేటువంటి సమస్య అనమాట. కానీ వెనుక ఉండేటువంటి తెర వెనుక ఏది ఉన్నది? వాళ్ళకు కావలసినటువంటి ఆనందం లేదు, సంతోషం లేదు, ప్రేమ లేదు, సుఖం లేదు, ఏమీ లేదు. ముందర కనిపించే కష్టాలు నష్టాలు బాధలు, లేకపోతే ఆడవాళ్ళ పోరు, మగవాళ్ళ పోరు, ఇంకేదన్నా కావచ్చు, ముందర కనిపించే 5 మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ 5ంటిని చూస్తాం. కానీ వెనుక ఉండేటువంటి ఆ 5ంటిని మనము తక్కువగా ఆలోచిస్తామన్నమాట. ఎప్పుడైతే ఒక ప్రేమించే మనిషి మనకు పక్కన ఉన్నప్పుడు ఎటువంటి కష్టాన్నైనా నష్టాన్నైనా ఎదుర్కొంటారు అని చెప్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ప్రేమించే మనిషి ఒకరుంటేనే అంత కష్టాలను నష్టాలను ఎటువంటి బాధలనైనా ఎదిరించేటప్పుడు ఆ ప్రేమనే తానైనప్పుడు ఎందుకు భరించలేడండి? ఎందుకు ఆనందంగా ఉండలేడు? ఎందుకు అనేసంటే మనుషులందరూ కూడాను ఈ ముందరుండేటువంటి వాటి గురించి ఆలోచిస్తున్నారు, కానీ వెనుక ఉండేటువంటి వాటి గురించి అస్సలు ఆలోచన అనేది చేయడం లేదు, పట్టుకోవడం లేదు. అంతేకాకుండా మనకందరికీ కావాల్సినది కూడాను ఆ ఆనందం, ప్రేమ. సో ఆ ప్రేమలో మనము ఎదుటి మనిషికి ఇచ్చినప్పుడు ఎంత ఎదుటి మనిషి ఆనందపడతారో, లేకపోతే మనల్ని ప్రేమించినప్పుడు మనం ఎంత ఆనందపడతామో, సో దాని యొక్క విలువ మనకైతే బాగా తెలుసు. సో అటువంటి ఒక మనిషి కానీ, ఒక జంతువు కానీ మనం ప్రేమించినప్పుడు కానీ, జంతువులు మనం ప్రేమించినప్పుడు కానీ ఎంత ఆనందంగా ఉంటాయో అటువంటి ఆనందాన్ని పొందాలి అనేసి అంటే ఆ పొందడం కోసమనే ఈ ధ్యాన సాధనల ద్వారా చివరి వరకు అయినటువంటి మూలం వరకు వెళ్ళడం కోసమనే ప్రయత్నం అందరూ చేస్తూ ఉంటారనమాట. అందుకనే మనిషి ధ్యానం చేసినప్పుడు ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని, పరమానందాన్ని, తర్వాత మూలం యొక్క అంతరాత్మ యొక్క ఆనందాన్ని కూడా, ఈ 4ంటి యొక్క ఆనందం పొందడం కోసమని ధ్యాన సాధనలు అనేటివి చేస్తూ ఉంటాడనమాట. సో శరీరము, ఆత్మ, అంతరాత్మ, విశ్వాత్మ, పరమాత్మ, ఇలా ఆ ఆనందాలన్నింటినీ కూడా, ఆ యొక్క ఆత్మల యొక్క ఆనందాన్ని అంతటినీ కూడాను పొందడం కోసమే తన యొక్క ఆత్మశక్తిని పెంపొందించుకుంటూ ఆనంద స్థితిలో ఉండడం కోసమనే
తపన పడుతూ ఉంటాడనమాట. ఎప్పుడైతే తన ప్రేమని పెంచుకుంటూ, తన శక్తిని పెంచుకుంటూ ముందుకి వెళ్తూ ఉంటాడో, పంచే శక్తి కూడాను తనకి పెరుగుతూ పోతుందనమాట. సో దీనికి ఎగ్జాంపుల్గా మనము ఒక స్థాయికి ఎదిగిన తర్వాత గురుస్థానంలో ఉండేటువంటి వాళ్ళు, లేకపోతే మనకు విద్యలను నేర్పించేటువంటి ఎవరైనా కానివ్వండి, గురువుతోనే సమానం. సో అటువంటి విద్యలలో వాళ్ళు పొందినటువంటి ఆనందం కానీ, ఫలితం కానీ లేకపోతే ఇతరులకు చెప్పవలసినటువంటి అవసరమే ఉండదు కదండి. సో అలా మనము ఒక సాధనను చేసిన తర్వాత పొందే ఆనందము, పొందవలసినటువంటి ఆనందం కూడా ఇదే అన్నమాట. సో ఎప్పుడైతే మనము అక్కడికి ఆనంద స్థితిలోకి, లేకపోతే ప్రేమని పొందుతూ ఉంటామో, అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆనందం అనేది పెరుగుతూ పోతుందన్నమాట. అందుకనే మెడిటేషన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి చాలా ఆనంద స్థితిలో మనము ఉంటూ ఉంటాం. సో అది ఎవరైనా పొందితే వాళ్ళకి, అనుభూతి చెందిన వాళ్ళకి ఈ అనుభవం చాలా ఆనందంగా ఉంటుంది, తెలిసి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇటువంటి ఆనందాన్ని పొందాలి అనేసి అంటే అంతటి ప్రేమని, అంతటి ప్రేమ ఉండేటువంటి మూలంకి మనము వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అందుకనేసే ప్రేమ అనేది ఎంత అవసరమో అని చెప్పడానికే ప్రాపంచికంలో మనకు కనిపించేదంతా కూడా ప్రేమతో కూడుకొని ఉన్నది. మనకి మరి ఇందాక చెప్పుకున్నాం కదా, తెర ముందర ఒకటి కనిపిస్తూ ఉంటుంది, కానీ తెర వెనుక భాగంలో ఒకటి ఉంటుంది అనేసి. అలా తెర ముందు మనకి ప్రేమ అనే భావనని ఈ ప్రాపంచకంలో మనం అందరూ చూస్తూనే ఉంటాం, కానీ తెర వెనుక ఉండేటువంటి శక్తి అనేది తెలుసు, కానీ ఎక్కువ దానిని ఆలోచించము, పట్టుకోమన్నమాట. సో దాని యొక్క ప్రాముఖ్యత ఏమి, దాని యొక్క విశేషం ఏమి అనేది తర్వాతి భాగంలో మనము తెలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.